మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి లో ఉన్న రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు అన్నీ కూడా సమానంగా చూడవలసిన అవసరం ఉంది. కానీ మన రాష్ట్రం ఇది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని డివైడ్ చేశారు. డివైడ్ చేసిన సందర్భంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు మన రాష్ట్రానికి అడిషనల్ హెల్ప్ చేయాలి, చేయకపోతే తప్పదు, చేయకపోతే కుదరదు అనే ఉద్దేశంతో పదే పదే చెప్పవలసి వచ్చింది, చెప్పడం జరిగింది. హోమ్ మినిస్ట్రీలో కానీ, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీలో కానీ, హెచ్ఆర్డీలో కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీలో కానీ, పెట్రోలియం మినిస్ట్రీ ఈ మినిస్ట్రీస్లో ముఖ్యంగా అనేక సబ్జెక్ట్స్ మనం ఫాలో చేస్తూనే ఉన్నాం. అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిఫైన్ చేసి ఏం చేయాలి, దానివల్ల లాభం ఎంత వచ్చేది, వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకోవడానికి వీలు లేదనేది కూడా మనం పదే పదే స్ట్రెస్ చేసి చెప్పాం. ఎందుకంటే నాన్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో ఎప్పుడు కూడా వాళ్ళకి డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇలాంటివి ఏమీ అడగలేదు. కాబట్టి డివిజన్ అవ్వటం మూలాన వచ్చిన డిసడ్వాంటేజ్తోనే ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి యాజ్ ఏ పర్ఫార్మింగ్ స్టేట్ మనం ఇంతకుముందు 10 సంవత్సరాలు అడిగినప్పటికీ కనీసం 5 సంవత్సరాల వరకన్నా వాళ్ళు ఇవ్వకపోతే కుదరదు, 10-15 సంవత్సరాలు కూడా మనం డిమాండ్ చేసాం అప్పట్లో. కానీ ఇప్పుడు టోటల్ ఎకానమీ సైజు పెరిగిన రీత్యా 14th ఫైనాన్స్ కమిషన్లో 42% డెవల్యూషన్ పెంచడం మూలాన కనీసం 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మనం పదే పదే చెబుతున్నాం. దాంతోపాటు క్యాపిటల్ డెవలప్మెంట్కి ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు. ఫర్దర్గా కూడా డిపిఆర్లు అవన్నీ ఫైనలైజ్ చేస్తే బ్యాలెన్స్ కూడా ఇస్తానికి సిద్ధపడ్డారు. అంతవరకు క్లారిటీ ఇచ్చారు. రెవెన్యూ డెఫిసిట్కి కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే క్యాపిటల్ డెవలప్మెంట్ కంటే డిపిఆర్లు తయారవ్వాలి కదా, ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఇంత అంత అని మనం చెప్పలేం కదా. కాబట్టి మీరు ఫైనాలిటీ తీసుకురండి, తీసుకొస్తే దేనికి ఎంత కావాలనేది దాని ప్రకారం డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని ఇంతవరకు అఫీషియల్ నోట్ రాలేదు ఇంకా. కానీ వాళ్ళు మాత్రం అది ఒప్పుకున్నారు. డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ది ఈ రెండు కూడా ఒప్పుకోవడం జరిగింది. అది కూడా రికన్సిలేషన్ అయిన వరకు అయితే ఇచ్చేశారు. బ్యాలెన్స్ కూడా కొన్ని యూసీస్ అడిగారు, అవి తీసేసుకొని ఫైనల్గా ఇస్తారు. అట్లాగే బ్యాక్వర్డ్ రీజనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్కి 350 crores 7 డిస్ట్రిక్ట్స్కి 350 crores చొప్పున 6 years ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందులో 3 years ఆల్రెడీ 2 years ఫండ్ రిలీజ్ చేశారు, ఇంకొక ఇయర్ కూడా ఆర్డర్ ఇచ్చేశారు. 3 years అయిపోయింది, ఇంకో 3 years కూడా ఇస్తారు. 350 per year అంటే 7 డిస్ట్రిక్ట్స్కి ఈచ్ డిస్ట్రిక్ట్ 50 crores చొప్పున. అడగటం కాదండి, దానికి పర్ క్యాపిటల్ దాని మీద ఇన్కమ్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే వచ్చింది. ఆ స్కీమ్ అసలు తీసేశారు. అది ఎప్పుడు అడగడం జరిగిందంటే 14th ఫైనాన్స్ కమిషన్లో 42% డెవల్యూషన్ అనేది మనం చేయకముందు అది వచ్చింది. ఇప్పుడు ఇది మాత్రం ఫైనలైజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఏదైతే కమిట్ చేశారో అవన్నీ కూడా పాయింట్ వైజ్ టిక్ చేసి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అష్యూరెన్సెస్ గివెన్ ఆన్ ది ఫ్లోర్ హౌస్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ది కమిట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి అవన్నీ పాయింట్ వైజ్ చేయాలని చెప్తే దాంట్లో ఇంకా మిగిలింది ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇన్ లైన్ విత్ అదర్ స్టేట్స్ అన్నారు. దానికి మనకి ఇన్కమ్ ట్యాక్స్ది ఒక నోటిఫికేషను అని ఎన్ని జిల్లాలు ఏంటనే దాని మీద కొంచెం ఆలస్యమైంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు. జిఎస్టీ బిల్లు పాస్ అయిన దరిమిల ఇప్పుడు అదర్ స్టేట్స్తో అప్పుడు ఏదైతే ఉందో ఆ స్కీమ్స్ అన్ని తీసేశారు. కానీ ఆ వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎంతో కొంత ఫండ్ ఇవ్వాలి అనే దాని మీద డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఆ ఫండ్ కూడా ఇస్తారని చెప్పి గట్టి నమ్మకం. ఇండస్ట్రియల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ 15% అడిషనల్ డిప్రిసియేషన్, 15% క్యాపిటల్ అలవెన్స్ ఇచ్చున్నారు. అది కంటిన్యూ అవుతుంది ఫర్ 5 years. అది కాక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి పర్టికులర్గా ఒక చిన్న ఫండ్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కంటే స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ఆ చైన్ బ్రేక్ చేయలేం, ఆ ట్యాక్స్ చైన్. కాబట్టి ఏ స్టేట్కి ఆ స్టేట్ డెవలప్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక పరిస్థితుల్లో అది చేయడానికి సిద్ధపడ్డారు. ఫండ్ ఇస్తారు. సో దాంతో ఏంటంటే ఇంత అంత అంటే మనకి ఇంతకుముందు కూడా జిఎస్టీ వచ్చినా, వ్యాట్ ఉన్నా, మోడవేట్ ఉన్నప్పుడు కూడా డిఫరెన్షియల్ ట్యాక్సే బెనిఫిట్ వస్తుంది. అది వర్కౌట్ చేసుకొని ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఎంత అవుతుందో రఫ్ ఎస్టిమేట్ వేస్తే
స్టేట్ గవర్నమెంట్ ఓకే జిఎస్టీ కట్టింది, స్టేట్ గవర్నమెంట్ కెన్ రీఎంబర్స్. ఈ ఫండ్ని ఎలా వాడుకోవాలనేది స్టేట్ గవర్నమెంట్ వర్కౌట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా టీడీపీని 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్నారు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో అనుక్షణము ప్రతి ఎంపీ కూడా మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏ రకమైన ఉపయోగాలు రావాలి అనేది ఏ ఒక్కటి కూడా కాంప్రమైజ్ కాకుండా ఢిల్లీలో ఏమాత్రం ప్రయత్నం లోపల లేకుండా చేస్తూనే ఉన్నాం. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే పొలిటికల్ పార్టీలుకి అదే పనిగా ప్రొడక్టివ్గా ఉంటే మంచిది. అపోజిషన్లో ఉన్న కొంత రోజులు మేము 10 సంవత్సరాలు అపోజిషన్లో కూర్చున్నాం. ప్రొడక్టివ్గా ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాల గురించి పాజిటివ్గా ఉంటే మంచిది. ఎంతసేపటికి ఇప్పుడు రేపే మేము వచ్చేసి సీట్లో కూర్చోవాలని అనుకుంటే మన భారత రాజ్యాంగం ప్రకారం కుదరదు. 2019లో సార్వత్రిక ఎలక్షన్స్ ఉంటాయి, ఎన్నికలు ఉన్నప్పుడు డెఫినెట్గా కంటెస్ట్ చేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళు ఉండొచ్చు. అది తొందరపడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఎంపీ పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పుడు వాళ్ళు నేషనల్ లెవెల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా నాబార్డ్ని ద్వారా ఒక ఫండ్ క్రియేట్ చేశారు. మన బడ్జెట్లో చెప్పడం జరిగింది, అది సెటిల్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే ఆ రూల్ ప్రకారం 70-30% నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ ఆ ప్రాజెక్ట్స్కి ఇవ్వాలి అనే తేల్చారు. కానీ మనకి నేషనల్ ప్రాజెక్ట్ రూల్ ప్రకారం 11th ప్లానింగ్ ప్రకారం 90-10 ఇవ్వాలి.